మోటార్ వాహనముల గురించి ముందుగానే బైబిల్లో రాయబడి ఉన్నది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే నహూము గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె పరిగెత్తుచున్నవి అని రాయబడి ఉన్నది. ఈ రోజున మనం వీధులలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైకులు గాని, కార్లు గాని, వాహనములు గాని అద్భుతమైన లైటింగ్ తో పరిగెత్తుచున్నాయి. అంటే మోటార్ వాహనముల గురించి 2707 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉన్నది. గాట్లిబ్ డైమ్లర్ అని ఆయన మోటార్ సైకిల్ ని కనుగొన్నారు. జార్జ్ బ్రో మోటార్ స్కూటర్ ని కనుగొన్నారు. అమెరికా దేశస్థుడు హెన్రీ ఫోర్డ్ మోటార్ కారు ని కనుగొన్నాడు. కార్ల్ బెంజ్ పెట్రోల్ కారు ని కనుగొన్నాడు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రమును కనిపెట్టారు. జార్జ్ స్టిఫెన్సన్ అనే ఆయన రైల్ ఇంజిన్ ని కనుగొన్నారు. రొడాల్ఫ్ డీజెల్ అనే జర్మన్ దేశస్థుడు డీజెల్ రైల్ ఇంజిన్ ను కనుగొనాను. దేవుడు ఎంత అనంత జ్ఞాని అయిన దేవుడు అండి. వాటి గురించి ముందుగానే రాయించాడు పరిశుద్ధ లేఖనములలో. అందుకే బైబిల్ గ్రంథము గొప్ప గ్రంథము.